హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అందరూ ఫాలో అవుతే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆదాయంగా, ఆయుష్పరంగా మీరు ముందుకి ఎలా వెళ్ళాలో, హెల్తీ లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలుసుకుంటారు. దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా న్యూ వీడియోస్ మీకు వస్తాయి. అలాగే నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాతో పాటుగా మీరందరూ కూడా హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని నా ఆశ అండి. అందుకోసమే నేను ఈ ఛానల్ పెట్టాను. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని వీడియోస్ అనేవి కంప్లీట్గా చూడండి. ఈ భూమాత పైన శాస్త్రవేత్త చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు. ఎన్నెన్నో యంత్రాలను తెచ్చుకున్నాడు. ఎన్నెన్నో విషరసాయనాలు తెచ్చేసి పొడమి తల్లికి విషం వేసి అధిక దిగుబడుల కోసం ఎగబడి అంతరించే దశకు తీసుకొచ్చాడు. మనిషి బ్రతుకుని సర్వరోగాలతో నింపేశాడు. ఇంకొకటి, పాత విత్తనం అనేది మన దగ్గర లేకుండా చేశాడు. గోమాత బసవన్నని రైతన్న నుంచి దూరం చేశాడు. అలాగే రైతన్న పొడమి తల్లిని వదిలి పంటలు సరిగ్గా పండట్లేదని సిటీకి వెళ్ళి ఏ కూలోనాలో చేసుకుంటూ జీవనం సాగిద్దాం అనుకునేలా చేశాడు. పల్లె వదిలి పట్నం వైపు బయలుదేరేలా చేశాడు. రైతన్న అంతు లేకుండా పోతున్న విష రసాయనాలు, ఈ యంత్రాలు పొడమి తల్లిపై విషం ప్రకృతి విజృంభిస్తే పుట్టగతులు లేకుండా పోతుంది. మనిషికి అదే మొదటి కరోనా హెచ్చరిక. ఈ విష రసాయనాలు అనేది శాస్త్రవేత్త రైతన్న చేత వాడించి పొడమి తల్లిపై విషం చిమ్మటం వలన ఆ పొడమి మనపై వేసిన ఎదురుదాడి కరోనా రూపంలో. ఇప్పటికైనా మేలుకో ఓ రైతన్న, ఓ శాస్త్రవేత్త. గోమాత బసవన్నలను రైతు నుంచి దూరం చేసిన ఓ శాస్త్రవేత్త మేలుకో. రైతు నుంచి గోమాతలను, బసవన్నలను దూరం చేయొద్దు. ఓ రైతన్న, గోమాత బసవన్నలను అక్కున చేర్చుకో. వాటి యొక్క పేడ, గోపంచితం ఉపయోగించి పంటలు పండించుకో. ఆరోగ్యంగా ఉండు, ఆదాయంగా ముందుకెళ్ళు. ఓ రైతన్న, శాస్త్రవేత్త తప్పు చేస్తున్నాడు. శాస్త్రవేత్త చెప్పే మాటలు నువ్వు వినొద్దు. అతను వాడమన్న విష రసాయనాలు నువ్వు వాడొద్దు. అతను ఏది అయితే గోమాత బసవన్నలను మన నుండి దూరం చేయాలి అనుకుని అతను చేసే ప్రయత్నాలను నువ్వు తిప్పికొట్టు. నువ్వు గోమాత బసవన్నలను ఉపయోగించి, దేశీ విత్తనం ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించు. నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నలుగురిని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించు రైతన్న. ప్లీజ్. విష రసాయనాల ఆహారం భుజించి అర్ధాయుషితో అర్ధాంతంగా హార్ట్ అటాక్ అని కొత్త రోగాలేవో వచ్చి చనిపోతున్న మానవుల్ని కాపాడు రైతన్న. ప్రతి మనిషికి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కలిగించు రైతన్న. ప్రతి మనిషిని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించి ప్రకృతి వ్యవసాయం విలువ తెలియజేయి రైతన్న. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట విలువ తెలియజేయి రైతన్న. మారు రైతన్న. గోమాత బసవన్నలను అక్కున చేర్చుకో రైతన్న. ప్రతి మనిషి ఒక రైతే. వెనక్కి తిరిగి వారి యొక్క కుటుంబాలను, తాత ముత్తాతల గురించి తెలుసుకుంటే, వారి ఫ్యామిలీస్లో వారిని కదిపితే ప్రతి ఒక్కడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే. ప్రతి ఒక్కరికి కూడా గోమాత గురించి, ప్రకృతి గురించి బాధ్యత ఉంది. గోత్రనామాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గోవుతో సంబంధం ఉంది. ప్రకృతితో జీవి అనేవాడు ప్రతి ఒక్కడికి కూడా ప్రకృతితో సంబంధం ఉంది. ప్రతి జీవి ప్రకృతితో సంబంధం ఉన్నప్పటికీ ప్రకృతిని మాత్రం పాడు చేసింది 4 కాళ్ళ జంతువు. అది ఎవరు అంటే మనిషి మాత్రమే ప్రకృతిని పాడు చేశాడు. అందుకనే ప్రకృతి యొక్క విశ్వరూపం చూపిస్తుంది కూడా మనిషి మీదే. విష రసాయనాలు వాడించి శాస్త్రవేత్త తప్పు చేస్తే విషాన్ని మందుల రూపంలో ఇచ్చి మనకి డాక్టర్లు తప్పు చేస్తున్నారు. సో అందుకే కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది మనుషులే. అందులో కూడా వైద్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఇది గమనించవలసిన విషయం. దయచేసి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగు వేయండి. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగు వేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా గోవుని ఆధారం చేసుకుని చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలు మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండి నలుగురికి ఆదర్శం అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.